పెట్రోల్ రూల్ వాహనదారులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ పెట్రోల్ లభించదు. ప్రభుత్వం కొత్త నిబంధన. ఈ-20 పెట్రోల్ రూల్ భారతదేశం తన ఇంధన విధానంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతోంది. దీని ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుండి దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో కేవలం ఈ-20 పెట్రోల్ 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చర్య ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నిర్ణయం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇథనాల్ మిశ్రమం విధానంలో భాగం. దీని కింద పెట్రోల్లో ఇథనాల్ నిష్పత్తిని 20%కి పెంచుతున్నారు. మీరు కూడా ద్విచక్ర వాహనం, 4 వీలర్స్ వాహనం లేదా ఏదైనా పెట్రోల్ వాహనాన్ని నడుపుతున్నట్లయితే ఈ-20 పెట్రోల్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ-20 పెట్రోల్ అంటే ఏమిటి? దాని నియమాలు ఏమిటి? మీ వాహనం మైలేజీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? వాహనం ఇంజిన్ను ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ-20 పెట్రోల్ అంటే ఏమిటి? ఈ-20 పెట్రోల్ అనేది 80% పెట్రోల్, 20% ఇథనాల్తో కూడిన ఇంధనం. ఇథనాల్ సాధారణంగా చెరకు, మొక్కజొన్న, ఇతర జీవ పదార్థాల నుండి ఉత్పత్తి చేస్తారు. అందుకే దీనిని స్వచ్ఛమైన పెట్రోల్ కంటే పర్యావరణానికి మరింత అనుకూలమైన పునరుత్పాదక ఇంధనంగా పరిగణిస్తారు. ఏప్రిల్ 1, 2026 నుండి ఏం మారుతుంది? ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని అన్ని పెట్రోలు పంపులలో ఈ-20 పెట్రోలు అమ్మకం తప్పనిసరి అవుతుంది. ఈ-20 పెట్రోలుకు కనీసం 95 రీసెర్చ్ యాక్సెస్ నెంబర్ రోన్ ఉంటుంది. ఆ తర్వాత తక్కువ యాక్సెస్ ఉన్న సాధారణ పెట్రోల్ లభ్యతను క్రమంగా దశల వారీగా నిలిపివేస్తారు. ఈ ప్రక్రియ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంలో ఒక భాగమని కూడా చెబుతున్నారు. ఈ-20 పెట్రోల్ వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ-20 పెట్రోల్ వల్ల కలిగే అనేక ప్రధాన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. 1. తక్కువ కాలుష్యం. ఇథనాల్ స్వచ్ఛంగా మండే ఇంధనం. ఇది కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 2. ఇంజిన్ నాకింగ్ తగ్గింది. రోన్ 95 మెరుగైన ఇంజిన్ నాకింగ్ రక్షణకు అందిస్తుంది. 3. ముడి చమురు దిగుమతులు తగ్గుతాయి. భారతదేశ చమురు దిగుమతి బిల్లు తగ్గుతుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. 4. రైతులకు ప్రయోజనం. ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల చెరకు, మొక్కజొన్నలకు డిమాండ్ పెరిగి రైతుల ఆదాయం అధికమవుతుంది. మీ కారు ఈ-20కి సిద్ధంగా ఉందా? ప్రభుత్వం, ఆటో కంపెనీల ప్రకారం 2023 తర్వాత విడుదలైన చాలా కార్లు ఈ-20కి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఈ ఇంధనం కోసం కొత్త ఇంజన్ టెక్నాలజీని రూపొందించారు. ఈ-20 రెడీ మోడళ్లను అందిస్తున్న ప్రధాన కంపెనీలు మారుతి, సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు. భారత ప్రభుత్వ ఈ-20 పెట్రోల్ విధానానికి ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇతర కంపెనీలు కూడా ఈ కొత్త పెట్రోల్ విధానానికి అనుగుణంగా మారడానికి వేగంగా సన్నద్ధమవుతున్నాయి. ఈ-20 పెట్రోల్ పాత కార్లపై ఎలాంటి ప్రభావం చూపగలదు? నిపుణుల అభిప్రాయం ప్రకారం BS3, BS4 ప్రమాణాలతో లేదా 2020కి ముందు తయారైన అనేక కార్లు ప్రభావితం కావచ్చు. అవి ఏంటో చెప్తాను వినండి. మైలేజీలో 3 నుండి 7% వరకు తగ్గుదల కనిపించవచ్చు. రబ్బర్, ప్లాస్టిక్ భాగాలు త్వరగా అరిగిపోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వాహనంలో ఈ-20 ఇంధనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం మంచిది కాదు. అందువల్ల పాత కార్ల యజమానులు, ఓనర్స్ మాన్యువల్లో ఈ-20 అనుకూలతను తనిఖీ చేసుకోవాలి.
కారు యజమానులకు ముఖ్యమైన సలహా: ఈ 20 పెట్రోల్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ వాహనం ఫ్యూయల్ ఫిల్టర్ను సమయానికి మార్చండి. ట్యాంకులో పెట్రోల్ను ఎక్కువసేపు నిల్వ ఉంచవద్దు. ట్యాంకులో తేమ 25% కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఈ 20 పెట్రోల్ విషయంలో ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, హరిత ఇంధనాల వాడకాన్ని పెంచడం, ఇథనాల్ మిశ్రమం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం భారత ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఈ చొరవను భారతదేశ హరిత ఇంధన పరివర్తన దిశగా ఒక ప్రధాన ముందడుగుగా పరిగణిస్తున్నారు. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ 20 పెట్రోల్ తప్పనిసరి అయినప్పుడు భారతదేశ ఇంధన వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రానుంది. ఈ మార్పు కొత్త కార్లకు పెద్ద సమస్య కాదు. కానీ పాత వాహనాల యజమానులు తమ కారు ఈ 20కి అనుకూలంగా ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.